ఊరన్న గట్టిగా మాట్లాడాలి పోయి సాయంత్రం 6-7 దాకా కూర్చొని వస్తున్నది పొలం పట్టే వస్తుండ అంటుంటే నాది చింతరాత్మకూరు కలువాయి మండలం నెల్లూరు జిల్లా. నా పేరు నూటేటి జలజ. నాకు 2009 నుంచి పొలం రిజిస్ట్రేషన్ అయ్యింది. నేను రిజిస్ట్రేషన్ అయిన నుంచి నేను పొలం చేసుకుంటున్నాను. నేను భూ సర్వేలో ఏలూరు ప్రభావతి సర్పంచి ఆమె నా పొలాన్ని ఎకరా 10 సెంట్లు ఆమె ఎక్కించుకుంది 1Bలో అడంగల్లో ఎక్కించుకుంది. నేను అప్పటికి అధికారులందరికీ చెప్పాను. కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను, ఆర్డీఓ గారికి చెప్పాను, ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాను, అందరికీ చెప్పాను. అయినా వాళ్ళు స్పందించలేదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు స్పందించలేదు. నేను వీలు లేక కోర్టుకు వేసుకున్నాను. అయినా కానీ ఇప్పటికీ వాళ్ళు స్పందించకుండా నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. 67 సెంట్లలో మళ్ళీ 25 సెంట్లు ఒకరికి, 10 సెంట్లు ఒకరికి, అట్లా అందరికీ ఒక్కొక్కరు భాగాలు పెట్టి అందరికీ ఎక్కిస్తూ ఉంది. ఆ సర్పంచ్ వచ్చిన నుంచి ఊళ్ళో తగాదాలు గొడవలు కానీ, ఏడాది పొలాలని పక్కన వాళ్ళకి వేయడం కానీ, ప్రతి ఇబ్బందులు కానీ అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. తిప్ప ఆక్రమించి చుట్టూరు కంచేసి ఆమె ఆక్రమించుకొని అంతా స్వాధీనం చేసుకొని ఉంది. ఎన్ని విధాలుగా ఆమె అందరికీ ఇబ్బంది పెడతా ఉంది. మాకు సహాయం చేయాల్సిందిగా మిమ్మల్ని మీడియా మిత్రులను కోరుతున్నాను. ఈరోజు ప్రెసిడెంట్ మళ్ళీ 2 సార్లు నాకు కాల్ చేసి నన్ను బెదిరిస్తున్నారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, నేనేమన్నా మిమ్మల్ని అన్నాను అది అని చెప్పని అంటున్నారు. కానీ వాళ్ళ అనుమతి లేదే వీళ్ళు రాలా. వాళ్ళంతా కలిసి ఉండేవాళ్ళే. అందుకని మేము లాభం కాబట్టి వాళ్ళు ఏదన్నా కానీ మేము భయపడతాం కాబట్టి అందుకని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారు. అనేక మాటలు నన్ను మాట్లాడుతున్నారు. వాళ్ళే చేసి నన్ను తిడుతూ కూడా నేను చేశానని వాళ్ళు నా మీద రాంగు మాటలు మాట్లాడుతున్నారు. సార్ మేము మాట్లాడేవాళ్ళం కాదు సార్, మేము భేదవాళ్ళమే. ఎవరన్నా ఏదైనా ఒక మాట అంటే భయపడేవాళ్ళమే. కానీ న్యాయం చేసేవాళ్ళే ప్రభుత్వాలే ఇలా చేస్తే మేము ఎవరికి పోయి చెప్పుకోవాలి మా బాధ? మేము ఎవరికి అడిగి పోయి మాట్లాడాలి? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు తీరుస్తారు మా బాధలు? అందుకని మిమ్మల్ని మీరు తీరుస్తారని, మీరు ఉండి మాకు సహాయం చేస్తారని, ఇది శివాభూమి అని వాళ్ళు ఆక్రమించుకోవటానికి అనేక రకాలు చేస్తున్నారు. అందుకని ఇది మాకు ఖచ్చితంగా కావాలి. అందుకని మీరే సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు చేస్తారనే నమ్మకం కూడా మాకుంది. అందుకని ఈరోజు ఈ బాధలు ఈ కష్టాలు మాకు పోవాలంటే మీరే మాకు సహాయం చేయాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. నా పేరు యమల, మా చింతలాత్మకూరు, మేము ఎస్టీలు. కానీ మేము గత కాలం నుండి కూడా మాకు స్థలాలు లేవు అని మేము ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ వెంకటయ్య గారు అనే ఒక ఆయన ఉండేవాడు. కానీ ఆయన మాకు సహాయం చేశాడు. గెలిచిన తర్వాత మీకు మంచి పని చేస్తానని చెప్పాడు. కానీ ఆయన లేడు, చనిపోయాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ గారు సోంపల్లి వెంకటేశ్వర గారు వీళ్ళందరూ మాట్లాడుకొని అందరూ ఒకటయ్యి ఈరోజు ఈ శ్మశానం కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ మేమేమో మా ఊరు ఆసాములు కదా, వాళ్ళకి మనం లోపడం, మన లేబరు మనం ఏం చేయలేము అన్నట్టుగా వాళ్ళు ఒకప్పుడు మాటలు చెప్పినప్పుడు వాళ్ళ మాటలకు మేము లోపడాం. కానీ ఈరోజు మా శ్మశానం దాకా వచ్చేసారు. సార్ మీరు అందరూ కలిసి మాకు సహాయం చేయాలని మేమందరము ఒకప్పుడు వాళ్ళు మేము కావాలని ఎన్నుకున్న తర్వాత మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని మేమేం చేయలేము లేబరమని మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. మేము శవాన్ని తెచ్చినప్పుడు కూడా ఒకప్పుడు మాకు దావు లేక మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఈరోజు మాకు శ్మశానం ఇచ్చిన తర్వాత కూడా మేము అన్నీ ఏర్పరచుకున్న తర్వాత ఈరోజు మేము చెట్లు లేకుండా ఏం లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత మా శ్మశానం వాళ్ళు ఆక్రమించుకోవాలని వాళ్ళకి భూములు అన్నీ ఉన్నాయి సార్. కానీ మేము లేబరం, మేము కూలి పని చేసుకొని తినేవాళ్ళమే.
అట్టోటోళం కాబట్టి మేము ఒకప్పుడు వాళ్ళు కావాలని అడిగినప్పుడు మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు న్యాయం చేస్తామని అన్నారు. చేసిన తర్వాత ఈరోజు ఏం చేస్తున్నారంటే ఈ శ్మశానం మీకు లేదు, ఇది మాది అని చెప్పని కొలుచుకోవటానికి అందరిని పిలిపిస్తున్నారు సార్. అందుకని మీరు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. నేను చింతలాత్మకూరు సర్పంచ్ని, అంటే మాజీ సర్పంచ్ని. కానీ మాకు గత కాలం నుంచి కూడా ఇక్కడ మాకు శ్మశానం ఇస్తానంటే కూడా పక్క రైతులు వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్, సోంపల్లి వెంకటేశ్వర్లు. కానీ వాళ్ళ మీద మేము ఇంతకుముందు కూడా అనేకమైన కేసులు కూడా పెట్టున్నాము. కానీ వాళ్ళు ఇప్పుడు మా మీదకి తిరగబడి మా శ్మశానం కూడా కావాలని మమ్మల్ని ఇప్పుడు ఈ రకంగా ఇబ్బందులు చేస్తున్నారు. దాన్ని బట్టి మాకు గవర్నమెంట్ వారే తగిన చర్యలు తీసుకొని మా శ్మశానాన్ని మాకు ఇప్పించాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. లో ఇచ్చారు కానీ అప్పుడు సర్పంచ్ గారు కూడా ఉన్నారు ఉండి, కానీ ఇప్పుడు వీళ్ళు ఆక్యుపై చేస్తుంటే ఆమె ఏమీ మాట్లాడట్లా. కానీ ఆమె కూడా ఉంది సర్పంచ్ గారు కూడా, కానీ ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవట్లా. కానీ వాళ్ళని కూడా పంపింది వీళ్ళేనని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే వాళ్ళు అనుమతి లేకుండా వీళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బెదిరియటం అనేది జరగని పని. కానీ వాళ్ళు అనుమతి తీసుకొని వచ్చి బెదిరిస్తున్నారు. దాన్ని బట్టి మాకు మా శ్మశానాన్ని మాకు ఇప్పించాలని గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటున్నాం.